కామెడీ చేస్తారా అని మీరు అడగొచ్చు. కామెడీ అయితేనే చేస్తారు. అబాబాబాబాబా వీళ్ళు చేసే కామెడీ, వేసే పంచులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లింక్ చాలా స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. స్కిట్ చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు అర్థమవుతుందా? లెట్స్ వెల్కమ్ హైపరాది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఈ పాట నువ్వు ఎవరి కోసం పాడావు? ఇంకెవరి గురించి? మన హైపరాది బావ గురించే. నేను కూడా హైపరాది బావ కోసమే పాడా. కాంపిటీషన్. బావ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు రోజా గారు? పొద్దున్న నుంచి ఏం ప్రాక్టీస్ చేస్తారో అదే చెప్పండి. వీళ్ళ కౌంటర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? ప్రతి వారం 6 స్కిట్లు అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగే 12 స్కిట్లు. ఇక్కడ ఒకటి వేస్తుంటే అక్కడ ఒకటి వేస్తుంటారు. అనసూయ గారు, హైపరాది బాబా మా ఇద్దరిలో ఎవరింటి ఇష్టపడతాడు? పిండి రూపడానికి పత్రం లేదంటే అన్నదాన సత్రం పెడదాం ఉందంట. వెనకాల నీలాంటిది ఒకటి. ఆదికి నేనంటే ఇష్టం. ఇంతకీ ఈవిడెవరు? ఆవిడ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందిలే. ఒక్కోసారి హైపరాది టీమ్ లో చేస్తున్నామా, ఆవిడ టీమ్ లో చేస్తున్నామా నాకే డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే నాకన్నా లీడ్ రోల్ ఆవిడే చేసేస్తుందిలే. సరే గాని షాపింగ్ చేద్దామా? రండిరా మొత్తం సర్దండి. అరిసావా గొంతులో దింపేస్తా. రే సర్దేండి రా. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ. మామూలు కాదు, షోకి వచ్చే కలెక్షన్స్ కంటే అప్పుడప్పుడు మన ఎలివేషన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుందండి. మనుషులకే కాదు కోళ్ళకు కూడా పారిషాలిటీ ఉంటుందండి. నేను అల్లు అర్జున్ కాదు, అదే తెలిసిపోయింది. ఉండట్లా సరిగా చేతులు అయితే. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు చూడు అనసూయించుడు అనసూయించుడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు. పొగొడిగాలం మేము ఆగుతామా? ఏదో ఊరక అంటుంటాం. అక్కడ అంత జరుగుతుంటే నువ్వు ఇక్కడేంటి? నేను వెళ్ళిన దాకా ఏం జరగదు. అక్కడ నేను ఏదైనా అనాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదైనా అనాలి. శాంతి ఎప్పుడు ఏదో చేద్దామని చూస్తుంటుంది. ఏదో చేద్దామని చూస్తాను, స్కిట్ ని కాదు నన్ను. సర్లే నువ్వు అంత ఇబ్బంది పడకు. నీకోసం చిన్న గిఫ్ట్. What is this? ఇందులో ఏం లేదు. మన కెమిస్ట్రీ కూడా అలాంటిదే. ఏదో ఉందనుకుంటారు, ఏం ఉండదు. అంతా ఆయన మహిమ. ఏనా? అదే మీ ఆయన. ఎరా అబ్బాయిలు, గ్యాప్ లో డైలాగ్ బాగా గుర్తించుకుంటారు. కాన్ఫిడెంట్ గా అరిచో. మాస్క్ తీరా. తీసావా? వేసుకోవడం ఎందుకు ఈ మాత్రం దానికి? రెండు ఒకటే. కత్తిలా ఉంది బావా. అదే కత్తిలా ఉంది. కత్తేగా. ఎప్పుడు దాని మాత్రం బాగానే పొగుడుతాం. మేము కూడా అలిగితే బాగానే ఉంటాం. ఎలా ఉంది? వెలుగుతున్న జ్యోతి పక్కన అలుగుతున్న కోతిలాగే ఉంది. అయినా మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఏం చేస్తావురా? అవునా సార్? రజనీకాంత్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. నేను ఏదైనా డైలాగ్ చెప్పంటే ఆయన అదే ఎందుకు చెప్పాడు? మీరు పందులు, నేను సింహం అని ఆయన కూడా గుర్తించాడు. 3వ ఎపిసోడ్కే పందులు పసిగట్టారంటే నా స్కిట్లో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఇద్దరు అందగత్తెల ముందు మమ్మల్ని ఎర్రి పప్పలను చేస్తున్నావా? దాన్ని కూడా అందగత్తన్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎర్రి పప్పని చేయాలి. ఎవడొచ్చి అడ్డుపడినా సరే ఇవాళ అన్ని తీసుకెళ్లిపోతాం. నగల్ని, చీరల్ని, వీళ్ళని తీసుకెళ్ళండి రా. మమ్మల్ని, జడ్జిల్ని, యాంకర్ని అందరం తీసుకెళ్ళి నువ్వు కూడా కుదిరింది అని. ఇప్పుడు ఏంటి, వీళ్ళు వస్తే గానీ మీరు వెళ్ళరా అంటారు. వెళ్ళం. సరేరా, నేను ఇటు తిరిగి చేసింది మీరు అటు తిరిగి చేయండి, ఆటోమేటిక్ వాళ్ళు పంపిస్తా. ఓకేనా? ఓకే. హాయ్. ఇప్పుడు నువ్వు ఎవరికి హాయ్ చెప్పావు తెలుసా? సీసీ కెమెరాకి. సీసీ కెమెరా వచ్చారంటే బొక్కలు వేస్తారు. చూసావా ఎలా పంపించేశాను? నువ్వు మగాడి బావా. నేను మగానని అందరికీ తెలుసు, నువ్వేంటో చెప్పా తెలియక కన్ఫ్యూజ్ అవుతా. తప్పుకోండి. ఎవరు వస్తున్నారు? తప్పుకుంటే అమ్మగారు వస్తారు. నువ్వు తప్పుకుంటే అందరు వస్తారు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే.
అడగాలంటే కౌగిలే. అమ్మాయి గారు రండి, కట్టుకోవడానికి పెట్టుకోవడానికి కొట్టుకోవడానికి అన్ని ఉన్నాయి. ఇదిగో బాబు, నా 2 చేతులకి 2 గాజులు, 2 కాళ్ళకి 2 పట్టీలు, ముక్కులోకి 2 దూదులు, నోట్లో గుప్పడి బియ్యం ఇస్తే అది పడుకుంటది. నీ అందానికి బాక్స్, మరి నా అందానికి ఐస్ బాక్స్, ఐస్ బాక్స్. ఒరే గణపతి, ఈడు పొగరు నాకు నచ్చింది. కొండారెడ్డి బుర్జి దగ్గర కానీ లాక్కురా. ఏయ్ మీరు కూడా. నీకు పొగరుంది, అది అమ్మాయికి నచ్చింది. దానికి షుగర్ ఉంది, అది నాకు నచ్చలా. నాకు నచ్చలా, నేను రాను. ఏయ్! నేను రాను. ఏయ్! నేను రాను రే. ఏయ్! రండే మీరు. ఎప్పుడు ఇలా కోపంగా ఉంటావేంటి? ఆ. నన్ను చూస్తూ ఉండు. చూసావా ఈ అందాన్ని చూస్తా మొహం ఎలా వెలిగిపోతుందో? నేను ఒకటి చెప్తుంటే ఏదో రాస్తున్నావేంటి? అంటే బేసిక్ యాంకర్ ని కదా, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం పని చేయాలని అనుకున్నా. మంచి లైన్ దొరికి. రేయ్ గణపతి తీసుకో. ఏంట్రా ఆడిని తీసుకురమ్మంటే వీళ్ళు తీసుకొచ్చావేంటి? వీళ్ళు కోసమైనా ఆడు వస్తాడు రా, కంగారు పడకండి. పిలవే నీ భావన ఎక్కడున్నాడో. ఏంటి 5 నిమిషాల్లోనే గెటప్ మార్చేసావా? ఏ ఎవడో సినిమాలో అల్లు అర్జున్ వెనకెళ్ళి రామ్ చరణ్ వస్తే చూసాడు, ఇప్పుడు అదే అల్లు అర్జున్ వెనకెళ్ళి మహేష్ బాబు వస్తే చూడరా. నీ సంగతి ఇలా కాదురా, ఆ. మా నాయన్ని పిలుస్తాను. ఓ. నాయనా రేయ్! ఏంట్రా ఏదైనా చూసి వచ్చాయంటే వచ్చేటప్పుడు. ఇది లంచం నాయుడు మేనరిజం. పేరు భలే ఉందిరా, సినిమా కూడా తీయొచ్చు. ఏమని? లంచం నాయుడు, క్యాప్షన్ మంచం వదలడు, మంచం వదలడు. నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోలేదనుకో, నీ మరదల్ని ఏసేస్తా. కత్తితోనా? నాకు ఇష్టమైన మరదలు అదిరా, నువ్వు దాన్ని చేస్తే నాకేంటి ప్రాబ్లం? ఇదా? ఆ. అయితే దీన్ని వేసేస్తా. నువ్వు దాన్ని వేసేస్తావా? అరే ఆ. నీ మేనల్లుడు నా దగ్గర ఉన్నాడు, వాడిని నేనేసేస్తా. ఏడి? అరే ఏంటి భయపడుతున్నావా? ఇప్పటికే చాలా స్కిట్లు జుర్రేసేవాళ్ళు కానీ చాలరా. ఈడు నా దగ్గర ఉన్నాడు, ఈడి సంగతి నేను తెలుస్తా, మామూలుగా ఉండదు. రే మావయ్య నన్ను వీడు నన్ను పూర్తిగా చెప్పరా, మేము కిడ్నాప్ చేసామా రేప్ చేసామా అర్థం కావట్లేదు వాడికి. వీడిని వదిలేదే నా మరదలను పంపించేదాకా. అరే ఆడు భయపడుతున్నాడో వదిలేంట్రా. వీడు భయపడుతున్నాడు అని వాళ్ళకి అనిపిస్తే నేను వదిలేస్తారా అని మీకు ఏమైనా అనిపించిందండి? లంచానికి తగిన కంచం. ఏంట్రా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా గురించి నీకేం తెలుసు? బేసిక్ గా ఆర్టిస్టులు 2 రకాలు రా. ఒకటి ప్లేట్ మీల్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఫుల్ మీల్స్ లాంటి వాళ్ళు, మనకేం కావాలో అది ఇచ్చేస్తారు. మరి నేను ఓన్లీ ప్లేట్, నో మీల్స్, నో మీల్స్. నో మీల్స్. దట్ ఈస్ పర్దేశ్. నా గురించి నాకు అసలు ఉపయోగం లేదు నా వల్ల. ఉంటదరా, చెల్లి పెళ్లికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే తల్లి చావు కూడా ఉపయోగపడింది. అలా ఉంటది. డిస్కషన్ అనవసరం, మా ఓన్ ఇటు పంపిస్తా. నా మరదల్ని పంపిస్తే మీ ఓన్ పంపిస్తా. సరే పోండి. వెళ్ళు. ఇదిగో నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మియం మియం పెళ్లి ముసలదాంతో పెళ్లి. మన సైడ్ రండి, వచ్చేసేయండి. అద్దె నా మరదలు నా సైడ్ వచ్చేసారు. ఇంకేంట్రా నువ్వు పీకెత్తి బొక్క. అరే నా కూతురు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. దాని మెల్ల వెళ్ళి ఎవడో ఒకటి తాళి కట్టండి రా. ఏంట్రా ఇది? దీనికి ఎవరు కట్టారా? అదనుకుని దీనికి కట్టేసా. నాన్నగారు నాకు కూడా కట్టారండి. అదనుకునే కట్టారా నువ్వు కూడా? దాని మీద చాలా మంది కళ్ళు ఉన్నారా? ఒరే సరే కానీ ఇది ఎవరు కట్టారా? అదనుకునే నేను కట్టేసా. అదనుకుని కట్టేవా? అంత కక్కుర్తిగా వాళ్ళే. కడతావు గట పద. ఎలాగో కట్టాక తాళి లేట్ ఎందుకు పద. సరే ఎలా కట్టావు కదా పద. బావా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది వెళ్ళి రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఇలాంటి రీమిక్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. రోజా గారు, ఈ ఆదిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఎవరిని వదలట్లేదు, ఏ గెటప్ వదలట్లేదు, ఏ పంచ్ వదలట్లేదు.
థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మీ ఎంట్రీ మాత్రం మైండ్ బ్లోయింగ్, చాలా సూపర్ గా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ మంజుష వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. చాలా అందంగా అనిపించింది. ప్రేమ్ మంచి మరదలు. ఆ ఫైనల్లో తాలిబొట్లు కట్టడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా Thank ఉంది. you. ఆ ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. మను గారు మీకే అంట. ఫిట్స్ పాప లక్స్ పాప లాగా ఫిట్స్ లక్స్ పాప బాబు లాగా ఫిట్స్ బాబు. ఆది గారు అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. మీ స్కిట్ వస్తా ఉంటే ఎంత సంతోషం వేస్తుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. పరదేశ్ దగ్గర నుంచి మొత్తం పర్ఫార్మెన్స్ ఈరోజు దేనికైనా వాడుకోవచ్చు. క్లోజ్అప్ కదా, లవర్ తో యూజ్ చేయొచ్చు, మదర్ కి యూజ్ చేయొచ్చు, అందరికి అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మీరేమన్నా అక్కడ వినబట్లా, బికాస్ పేరు చెప్పేశారు అక్కడ. ఒక్కొక్క స్కిట్ ఒక్కొక్క డిఫరెంట్ గా థింక్ చేయడమే మీ సక్సెస్ కారణం. గ్రేట్.